హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. సూపర్ యూస్ఫుల్ టిప్స్ అండి. మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే అనవసరమైనది ఎలా యూజ్ చేసుకోవాలన్నటువంటి యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. టిప్ని అయితే చూసేద్దామండి. పాత ఖర్చీఫ్ ఏదైనా ఉంది అనుకోండి, అది తీసుకొని దానిలోనే వెల్లుల్లి పొట్టు, అలాగే కర్పూరం 2 అయితే నలిపి వేసేసుకొని దానిలోనే లవంగాలు ఒక 7-8 వేసేసుకొని చిన్న యూజ్ అంత రబ్బర్ బ్యాండ్తో కానివ్వండి, లేదు అంటారా దారంతో కానీ ఈ విధంగా కట్టేసామనుకో చిన్న మూటలాగా అయితే అయిపోతుంది కదండి. దీన్ని కిచెన్లో నైట్ పడుకునే ముందు బల్లులు కానివ్వండి, బొద్దింకలు కొంతమందికి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, ముఖ్యంగా నైట్ ఎక్కువగా ఎవరికైతే ఉంటే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా కనుక మనకి కిటికీ ఎక్కడైతే ఉంటుందో బల్లులు వచ్చే ప్లేస్ మెయిన్ విండోలో నుంచే కదండి, ఆ ప్లేస్ కనుక మీరు ఈ విధంగా కట్టేశారు అనుకోండి, బయట నుంచి బల్లులు అనేవి రాకుండా ఉంటాయండి. అలాగే మన కిచెన్ అంతా కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పెయింటింగ్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, పిల్లలు పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత అనవసరం చిప్స్ పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ బాటిల్ని అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డబల్ టేప్ ప్లాష్ అంటించేసేసి మన గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ కింద కనుక ఈ విధంగా అంటించేసుకున్నామే అనుకోండి, ఒక నాప్కిన్ ఏదైనా ఉంటే నాప్కిన్కి పిన్నీస్ పెట్టేసి ఆ బాటిల్ మధ్యలో కనుక పెట్టేసాము అనుకోండి, ఓపెన్ క్లోజ్ చేసే దగ్గర మన కిచెన్ చేసేటప్పుడు మన చేతులు తుడుచుకుంటూ ఉంటాను. కొంతమంది ఏం చేస్తామంటే నైట్కి తుడిచేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా నైట్లు పాడవుతూ ఉంటాయి దానివల్ల. ఈ విధంగా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వంట చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తుడుచుకోవడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా అండి? యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక ట్రై చేయండి. అండ్ అలాగే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు కొంతమందికి నెయిల్స్ కింద పడడం ఇష్టం ఉండదు కదండి, కింద పడకూడదు అని కూడా అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మీ నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు ఒక్క గోరు కూడా కింద పడకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో మన చేయి పెట్టేసి ఆ తర్వాత నెయిల్స్ కట్ చేసుకున్నామే అనుకోండి, ఒక్కటి కూడా మన కింద పడడం జరగదండి. దీన్ని స్పెషల్గా ఎత్తే పని లేకుండా మనకి మామూలు కట్ చేసుకున్నామే అనుకోండి, కింద మళ్ళీ వేరాల్సి ఉంది. అలా కాకుండా ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి కట్ చేసుకుంటాం, స్పెషల్గా ఎత్తే పని అయితే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి హెయిర్కి సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. కొన్నిసార్లు హెయిర్ ఏంటి అని అంటే మనకి డ్రై అయిపోతున్నట్లు అసలు సిల్కీగా లేకుండా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మీరు తలస్నానానికి అరగంట ముందు పెరుగు కనుక కొంచెం తిక్కి పెరిగే తీసేసుకోవాలండి. పెరుగు పెట్టేసుకొని అరగంట ఉంచేసి ఆ తర్వాత తలస్నానం చేశారు అనుకోండి, మన హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందండి, స్మూత్గా ఉంటుందండి. కొన్నిసార్లు డ్రై అయిపోతున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మీ హెయిర్ అనేది చాలా కండిషనర్గా ఉంటుంది, సిల్కీగా స్మూత్గా ఉంటుంది అనే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెరుగు అనేది ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటల పాటు ముందే తీసి పెట్టేసి ఆ తర్వాత పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అది వెంటనే అయితే హెయిర్కి అస్సలు పెట్టుకోకూడదండి. ఒక 2-3 గంటల ముందు పెట్టుకునే 2-3 గంటల పాటు ముందే పెట్టేసుకొని బయట ఆ తర్వాత కనుక హెయిర్కి పెట్టేసుకున్నారనుకోండి, హెయిర్ అనేది మంచి కండిషనర్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యంలో మనకి తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంటాయి, కొన్ని రోజులు వాడకు పురుగు అనేది పడుతూ ఉంటుంది కదండి. అసలు ఆ పురుగు అనేది పట్టకుండా ఉండాలి అని అనుకుంటే ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, లేదంటారా పాత కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, వాష్ చేసుకునేది కూడా కొంచెం అయితే కాటన్ క్లాత్ తీసేసుకొని ఈ విధంగా 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే 7-8 లవంగాలు వేసేసి ఈ విధంగా ముడి కట్టేసి మధ్యలో బియ్యం ఏదైతే ఆ బియ్యం మధ్యలో కనుక పెట్టేసాము అనుకోండి, మనకి తీసుకొచ్చుకున్నప్పుడే బియ్యం తీసుకురాగానే ఈ విధంగా చేసామంటే పురుగు అనేది పట్టకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా డీప్ ఫ్రై కనుక చేసుకున్నామనుకోండి ఇంట్లో, ఈ విధంగా ఆయిల్ అడుగున నలుపు అయితే అవుతూ ఉంటుంది కదండి. మన టీ స్టైనర్తో చేసినా కానివ్వండి ఆ అడుగున నలుపుగానే ఉంటూ ఉంటాయి. అలాంటి అప్పుడు ఒక టీ స్టైనర్ పెట్టేసి దానిపైన కాటన్ క్లాత్ ఏదైనా పెట్టేసి ఆ తర్వాత కనుక మనం ఆయిల్ కనుక పోసేసాము అనుకోండి, మంచి మనకి చాలా నీట్గా క్లీన్ అయితే వస్తుందండి. ఎవరైనా సరే డీప్ ఫ్రై ఆయిల్ నలుపుగా ఉంది, మళ్ళీ రీయూజ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా కనుక మనం క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఆయిల్ అనేది కొంచెం అడుగున నలుపు అయితే లేకుండా అయితే ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. పాత దోస పాన్ ఏదైనా ఉందని దాన్ని తీసేసుకొని దానిపైన దూది పెట్టేశానండి. ఈ విధంగా కొంచెం అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ దానిలోనే వాము 1 పావు స్పూన్ అయితే వేసేసుకున్నానండి. లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలను కూడా నలిపి వేసేసుకున్నానండి. అండ్ అలానే కర్పూరం కూడా ఈ విధంగా నలిపి వేసాను. బిర్యానీ ఆకు చిన్న ఒక హాఫ్ రిబ్బ తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా చేసి వేసేసుకోవాలి. దీని లోపల మీరు ఆవ నూనె కానివ్వండి,
లేదు అంటారా వేప నూనె కానివ్వండి ఉంటే వేసుకోవచ్చండి. సూపర్గా అయితే వర్క్ అవుతుంది. లేదంటే నార్మల్ వంట చేసుకునే ఆయిల్ ఉంటుంది, ఆయిల్ కూడా ఒక పావు స్పూన్ వేసేసి సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు మాత్రమే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని, మనకి కాటన్ కాబట్టి త్వరగా వేడైపోతుంది కాబట్టి పొగ అనేది అటు ఇటు పోకుండా ఉండాలంటే ఇలాంటి బౌల్ కానివ్వండి, లేదంటే ఇందాక పెట్టిన గ్లాస్ కానివ్వండి, సిమ్లో పెట్టేసి మాత్రం ఈ విధంగా రెండు వైపులు కనుక కాల్ చేసుకున్నామండి, దాని ద్వారా పొగ వస్తూ ఉంటుంది చూడండి. ఈ పొగని కనుక ఈ రోజుల్లో ఏంటంటే మనకి దోమలు ఎక్కువైపోతూ ఉంటాయి కదండి, అలాగే చిన్న చిన్న నుసువులు పురుగులు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని పొగ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ పొగని ఏంటంటే మనం ఎట్లయితే సాంబ్రాన్ని మనం ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో మనం సాంబ్రాన్ని చూపించినప్పుడు కార్నర్స్లో కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి దోమలు అనేవి ఆ కార్నర్స్లో ఈ విధంగా చూపించాము అనుకోండి, ఎవరికైనా సరే మనకి ఆల్ అవుట్లు జెట్ కాయిల్స్ లేకుండా న్యాచురల్గా దోమలు తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో రెగ్యులర్గా ఇది చేస్తున్నారంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. అలానే సోఫా కింద కానివ్వండి, బెడ్ కింద కానీ ఈ విధంగా ఒక చిన్న బౌల్లో వేసేసి ఈ పొగను కనుక చూపించాము అనుకోండి, మనకి రెగ్యులర్గా చేస్తూ ఉంటే దోమలు అనేవి ఖచ్చితంగా అయితే కంట్రోల్ అవుతాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్వీట్ బాక్స్ అయితే ఉంటాయి కదండి, స్వీట్స్ అన్ని తినేసిన తర్వాత అనవసరంగా పక్కన పడేస్తూ ఉంటాను. దీని బాక్స్ లోపల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పేపర్ అయితే ఉంటుంది కదా, ఆ పేపర్ ఏంటంటే స్వీట్ బాక్స్లో ఏం పెట్టినా కానివ్వండి లాంగ్ టైం ఫ్రెష్గా ఉండడానికి అయితే చేస్తుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక గరిటె తీసుకొని అది సేమ్ మెజర్మెంట్స్లో అయితే సమానంగా అయితే పైన క్యాప్ అయితే అవుతుంది దాన్నండి ఇది కట్ చేసుకోవాల్సింది. ఈ విధంగా కట్ చేసుకుని ఆ మధ్యలో కూడా కట్ చేసుకోవాలండి. 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దానిలో మనం కొన్నిసార్లు ఫ్రిడ్జ్ లోపల పెట్టకుండా ఉంటాం కదా, కిచెన్లోకి మనం వాడుకోవడానికి ఇలాంటి గార్లిక్ కానివ్వండి లేదా అల్లం కానివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా సపరేట్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా స్వీట్ బాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఎక్కువ రోజులు లాంగ్ టైం ఫ్రెష్గా అయితే ఉండేది. ఒకే బాక్స్లో ఈ విధంగా కట్ చేసుకోకుండా కూడా మనం గార్లిక్ అనేది పెట్టేసుకోవచ్చండి. బట్ 2-3 ఐటమ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు ఫ్రెష్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బటర్ మనకు కావాలి అనుకోండి, పీసెస్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా కనుక పీసెస్ కట్ చేసుకున్నాము అనుకోండి చాకుతోటి, చాక్ అంతా కూడా బటర్ అంటుకుంటూ ఉండి సరిగా పీసెస్ కూడా కట్ అవ్వవు. అలా కాకుండా ఆ బటర్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కట్ చేసేసి ఆ తర్వాత కనుక మనం పైన పెట్టేసి కట్ చేసుకున్నామే అనుకోండి, చాకు కొంచెం కూడా బటర్ అనేది అంటదండి. అట్ ద సేమ్ టైం మనకి పీసెస్ అనేది ఈక్వల్ షేప్లో అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు స్కూల్కు సేమ్ షూసే వేసుకెళ్తూ ఉంటారు, ఆల్మోస్ట్ ఇలాంటి సేమ్ పేర్సే ఉంటాయి కదా స్కూల్లో అందరికీ. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే బ్యాక్ సైడ్ కొంచెం నెయిల్ పాలిష్ కనుక అప్లై చేసామనుకోండి మన పిల్లల షూస్కి, వాళ్ళకి ఏంటంటే ఈజీగా మనకి బయట ఎక్కడైనా ఇడిచినా కానివ్వండి, స్కూల్ అకాడమిక్ ఏదైనా జరుగుతున్నప్పుడు యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అందరూ సేమ్ దగ్గర ప్లేస్లో ఇడిచారు అనుకోండి, ఈ విధంగా నెయిల్ పాలిష్ అంటే వాళ్ళ షూస్ని ఈజీగా అయితే గుర్తుపడతారు. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ని ఇలాంటి స్ప్రే బాటిల్లో కానివ్వండి, లేదు అంటారా వాటర్ బాటిల్ క్యాప్ కూడా హోల్డ్ చేసి పోసేసుకోవచ్చు అండి. ఒక ఫుల్ 2 స్పూన్స్ అయితే తీసేసుకున్నానండి. దీన్ని ఏంటంటే సూపర్ మార్కెట్లో కానివ్వండి, గ్రోసరీ స్టోర్లో ఎక్కడైనా మనకి అవైలబుల్లో ఉంటుందండి ఈ వెనిగర్ అనేది. మనకి ట్యాప్స్ పైన అంటే తుప్పు మరకలు అలాగే వాటర్ మరకలు సోప్ మరకలు ఎక్కువ పడుతూ ఉంటాయి. మనకి క్లీన్ చేసి ఎక్కువ చేయి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఊరికి ఈజీగా పోవాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఎక్కడైతే మీకు ట్యాప్ తుప్పు మరకలు వాటర్ మరకలు సోప్ మరకలు ఫస్ట్ స్ప్రే చేసేసేయండి. ఆ తర్వాత టిష్యూ పేపర్ పెట్టేసేసి ఆ తర్వాత మళ్ళీ స్ప్రే చేస్తాం. గోడల పైన కూడా సోప్ మార్కులు ఉంటాయి కదండి, సేమ్ గోడల పైన కూడా ఈ విధంగా టిష్యూ పేపర్ ఫస్ట్ స్ప్రే చేసి ఆ తర్వాత టిష్యూ పేపర్ పెట్టేసి ఆ తర్వాత టిష్యూ పేపర్ పైన స్ప్రే చేసి ఒక 2-3 గంటల పాటు వదిలేసేసండి. ఈ విధంగా మధ్యలో కూడా మీరు స్ప్రే చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఎక్కువ తుప్పు మార్కులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ గంట 2-3 గంటల మధ్యలో కూడా స్ప్రే చేసేసుకోవచ్చు అండి. ఆ తర్వాత అదే టిష్యూ పేపర్ పైన కొంచెం సోపు వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనకు టిష్యూ పేపర్ తీసినప్పుడే వాటర్ మరకలు సోప్ మరకలు లేకుండా అయితే ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అందులో బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి. ఎవరికైనా సరే ట్యాప్ పైన తుప్పు మరకలు అలాగే వాటర్ మరకలు సోప్ మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ట్రై చేశారంటే మన ట్యాప్స్ అనేవి చాలా కొత్త వాటిలాగా తయారైపోతాయండి. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేకుండా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. ఇవేనండి ఈరోజు ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.